మాకు వీరభద్రాపుర గ్రామంలో 1వ తారీఖు 5వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం 3 రోజుల పాటు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది. నాగార్పమ్మ దేవత మన గుడిలోకి వెళ్తున్నాం. అమ్మవారిని నాగార్పమ్మ దేవను ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విగ్రహమూర్తులు. చూసిన వెంటనే ఈ కరుణా కటాక్షం అమ్మవారి దివ్యాశీస్సులు ఉంటాయి అన్నట్టుగా ఉంది. మరొక్కసారి కూడా మన అమ్మవారిని చూస్తూ ఉన్నాం. నాగార్పమ్మ దేవత కనిగిరి తాలూకా పామూరు మండల్ వీరభద్రాపుర గ్రామంలో కాలనీ వాసులచే ప్రతిష్ఠించబడినటువంటి గ్రామ దేవత ఈమె. వెరీ రీసెంట్గా ఈ మధ్యనే నిర్మాణం చేయడం జరిగింది. సువిశాలమైనటువంటి ప్రాంతంలో కట్టారు. దేవస్థానం చుట్టూ తిరగటానికి కూడా వెసులుబాటుగా అమ్మవారికి ఏర్పాట్లు చేశారు. చాలా విశాలంగా ఉంది. ఇక్కడ యజ్ఞం కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్న ప్రాంతం గుడి భవిష్యత్తులో ఒక అద్భుతంగా ఇప్పుడే అమ్మవారిని నేను కూడా దర్శించుకున్నాను. ఈ అమ్మవారికి నేను విజయవాడ నుంచి రావడం జరిగింది. మా శ్రీమతి కనకరత్నం, నాకన్నా పెద్దవారు రతయ్య గారు ఈ గుడి నిర్మాణంలో ఎంతో శక్తియుక్తులు అలుపెరిగిన పోరాటం చేశారు. అమ్మవారి దివ్యాశీస్సులతో మంచి నిర్మాణం చేస్తున్నాడు. పిల్లవాడు కూడా మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని 6వ తరగతి చదువుతున్నాడు పిల్లవాడు కూడా. అలానే ఇలా అన్నగారు అబ్బాయి ఈ గుడి నిర్మాణంలో అందరికి ఫోన్లు చేయడం కానీ కొద్దిగా డొనేషన్స్ వసూలు చేయడం కానీ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఇచ్చారు. ఈ గుడిని ఆనుకునే మనం చూస్తున్నటువంటి వ్యవసాయ భూములు చక్కగా ఉన్నాయి. ఇది మా ప్రెసిడెంట్ గారిది, అవన్నీ కూడా సిద్ధయ్య గారిది మాది. దీనికి ఎదురు ఉన్నటువంటి ప్రాంతం స్కూల్స్ అన్నమాట. అమ్మవారికి తూర్పు వైపున విశాలమైనటువంటి భవనంతో స్కూల్ కూడా ఉండటం జరిగింది. ఈరోజు నేను అమ్మవారి దివ్యాశీస్సుల కోసం ఈరోజు టెంపుల్కి రావడం జరిగింది. టెంపుల్ని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల సంపదలు, విద్యాబుద్ధులు పిల్లలకి ప్రసాదించాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా అమ్మవారి దివ్యాశీస్సులు తీసుకోవడానికి మరొక్కసారి కూడా మనం గర్భగుడిలో నుంచి చూస్తున్నాం. వీరే నాగార్పమ్మ దేవత. ఈ నాగార్పమ్మ దేవత దర్శించిన వారికి వివాహం కానటువంటి పిల్లలకి వివాహ భాగ్యం జరిగే అవకాశం ఉంది. ఈ దేవస్థానానికి విజయవాడ నుంచి రావటం, అమ్మవారిని దర్శించుకోవటం నా జన్మత అమ్మవారికి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను.